ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదని చెప్పవచ్చు. ప్రతినిత్యం కూడా ఏదో ఒక చోట రైతులు రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న శనివారం నుంచి కూడా రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. శనివారం వస్తే తప్పకుండా సోమవారం ఇస్తామని చెప్పేసి యూరియా కౌంటర్ల వద్ద చెప్పారని చెప్పేసి ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా రైతులు యూరియా సెంటర్ల వద్ద పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. తిమ్మాజిపేటలో ఉదయం నుంచి కూడా రైతులు వచ్చేసరికి అక్కడ యూరియా లేదన్న సమాచారం మేరకు గ్రామ పంచాయతీ వద్ద టోకెన్లు ఇస్తారని చెప్పేసి అక్కడికి నిలబడ్డటువంటి రైతులకు యూరియా ఈ రోజు లేదన్న వాస్తవం తెలుసుకొని ఒక్కసారిగా వాళ్ళు సహనం కోల్పోయి పెద్ద ఎత్తున మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. స్థానిక ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తిమ్మాజిపేటలో కనిపించింది. పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఒక్కసారిగా రైతులంతా కూడా యూరియా వచ్చిందన్న సమాచారంతో పెద్ద ఎత్తున రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పిఎస్సిఎస్ కు తాళం వేయించడంతో అక్కడ యూరియా బయటికి పంపిస్తున్నటువంటి క్రమంలో యూరియా దొరుకుతుందో లేదో అన్న మేరకు ఒక మహిళ ఏకంగా గేటు దుంకి లోపలికి వచ్చే ప్రయత్నం చేసింది. అంటే ఏ స్థాయిలో యూరియా అవసరం ఉందనేది ఆ వీడియోను చూస్తే అర్థమవుతుంది. ఇది ఒకటే కాకుండా కల్వకుర్తిలో సైతం ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా యూరియా ఈ రోజు ఇస్తారన్న మాట మేరకు వాళ్ళు అక్కడికి వచ్చేసి లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపించింది. పడిగాపులు కాసినటువంటి పరిస్థితి కనిపించింది. 9:30 వరకు కూడా ఉదయం సంబంధిత అధికారులు ఎవరు కూడా రాకపోవడంతో వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు ఈ రోజు యూరియా ఇవ్వమని చెప్పేసి రేపు ఇస్తామని చెప్పేసరికి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆధార్ కార్డులు అన్ని జిరాక్స్లు అన్ని కూడా ఒక్కొక్కటి మళ్ళీ తీసుకునేసరికి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటు అధికారుల పైన ఇటు ప్రభుత్వం పైన మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఆశ్రమ గురుకుల పాఠశాలలో పనిచేసేటువంటి డైలీ వర్కర్స్ 4 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు విధులను బహిష్కరించి ప్రతినిత్యం కూడా ఆశ్రమ పాఠశాలల ముందు టెంట్లు వేసుకుని నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే డైలీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా మన్ననూరులో ఉండేటువంటి ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రం అందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఇన్ని రోజుల నుంచి కూడా మేము సమ్మెలు చేస్తుంటే మమ్మల్ని ఎవరిని పట్టించుకోవడం లేదని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కనీసం 5-6 నెలల నుంచి కూడా 6-7 నెలల నుంచి కూడా మాకు జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి వెంటనే పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు ఇవ్వడంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సిందేనని చెప్పేసి అంతవరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా డైలీ వర్కర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ప్రజల అవసరాలను తీర్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైజింగ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోవడం కంటే పోస్ట్ పోన్ల తెలంగాణ అని చెప్పుకోవడం బెటర్ అని చెప్పేసి బీఎస్పీ నాయకులు ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కూడా మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద కూడా ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం బీఎస్పీ నాయకులంతా కూడా కలెక్టరేట్ ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. ఏ ప్రోగ్రాం తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా కానీ అన్ని పోస్ట్ పోన్లే ఉన్నాయని చెప్పేసి ఇటు గ్రూప్ 1 విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్ పోన్ అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ పోస్ట్ పోన్ అని చెప్పేసి రైతులకు యూరియా పోస్ట్ పోన్ ప్రతి ఒక్కటి ఇలాగే ఏం చూసినా కానీ పోస్ట్ పోన్ అని చెప్పేసి రైజింగ్ తెలంగాణ కంటే పోస్ట్ పోన్ తెలంగాణ అని సార్థకం చేసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేత కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి గద్దె దిగాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని చెప్పేసి ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేయాలని చెప్పేసి లేని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో గద్దె నుంచి దిగిపోవాలని చెప్పేసి కూడా బీఎస్పీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సూచించడమే కాకుండా ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఒక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసంతో పాటు కార్యాలయాన్ని అంగన్వాడీ వెల్ఫేర్ అసోసియేషన్తో పాటు సిఐటియు నాయకులు ముట్టడించినటువంటి పరిస్థితి కనిపించింది. వాళ్ళు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీతో కలిపి సిఐటియు నాయకులు కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావును ఇంటి ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుట్రతో ఐసిడిఎస్తో పాటు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తుందని చెప్పేసి దీన్ని అందరినీ కూడా పసిగట్టి దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు అనేక హామీలు ఇచ్చారని చెప్పేసి అన్ని విషయాల్లో కూడా ఇప్పటి వరకు ఏది కూడా నెరవేర్చలేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం
నెరవేర్చాలని, లేని పక్షంలో అంగన్వాడీల తరఫున సిఐటి నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. పట్టణంలో భారీ నిరసనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముట్టడిని కూడా సిఐటియు నాయకులు, అంగన్వాడీలు సక్సెస్ చేసినటువంటి పరిస్థితి కొల్లాపూర్లో కనిపించింది.